హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఆలుగడ్డ కుర్మా చేస్తున్నా దోశలు చేయడానికి. ఓకే, ఈరోజు దోశలా ఇంట్లో? టిఫిన్ అవును. అయిందా? అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పల్లీలు ఎంపుతా చట్నీకి. పల్లీల చట్నీకా? ఫాస్ట్గా అయినాయి పల్లీలు. వేయించుకుంటేనే టేస్ట్ వస్తుంది కదా చట్నీ. పచ్చిది వేస్తే టేస్ట్ రాదనుకుంటా. హోటల్స్లలో అట్లే పచ్చి వేస్తారేమో ఒక్కొక్కసారి. ఏమో తెలియదు అయితే. వాళ్ళకు వేయించడానికి టైం ఎక్కడ దొరుకుతుంది అసలు హోటల్స్లో కదా? మన ఇంట్లో చేసుకున్న చట్నీకి అక్కడ హోటల్లో తిన్న చట్నీకి చాలా తేడా ఉంటుంది. ఇంట్లో చేసుకుందేమో కొంచెం టేస్ట్ అనిపిస్తుంది, అదంతా కనిపించదు, మాడిపోగలరు. పచ్చిమిర్చి వేసుకోవాలా చట్నీకి? అందులో ఆయిల్ వేయాలా? మెల్ల మెల్ల కళ్ళల్లో పడగల. అంటే వేయించుకోవడం వల్ల కొంచెం చప్పగా అవుతుంది మిర్చి కదా? టేస్ట్ ఉంటుందని కొంచెం పచ్చి కారం వాసన లేకుండా. పచ్చి కారం ఎట్లుంటుంది? గట్టిగా ఉంటుంది. దానికి కొంచెం తగ్గిస్తాం అన్నట్టు కారాన్ని వేయించడం వల్ల. పుట్నాలు అయిపోయిందా? మెల్లమెల్లగా స్లోగా. మిక్సీ గిన్నెలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలా? పల్లీలు ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనా? చట్నీలు ఇంకేం అవసరం లేదా? ఎల్లిపాయలు జీలకర్ర వేస్తాం. ఎల్లిపాయలు జీలకర్ర మిక్సీ పట్టేటప్పుడు. ఏమైందమ్మా అట్లా కూర్చోరు ఇద్దరు? నువ్వు నాయన తాగినావా చాయ్? చాయ్ తాగినావా నాయన? పండు ఎక్కడ నాయన? బాగుంది. మమ్మీ వచ్చిందా? మమ్మీ ఏం చేస్తున్నావు బేటా? చూద్దాం ఏం చేస్తున్నావు. ఇటు మళ్ళీ పళ్ళు తోముకుంటున్నావా? బ్రష్ చేసుకుంటాం కానీ ఫాస్ట్గా కావాలి. పెద్ద మమ్మీ దోశ వేస్తుంది, తినాలి ఇప్పుడు మనం. సరేనా?
పెద్దమ్మ నీకు దోశ అంటే ఇష్టమా వారు? నీకు కూడా ఇష్టమేనా? మరి ఫాస్ట్గా బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకొని మొహాలు కడుక్కొని రావాలి ఇంట్లోకి, సరేనా? దోశ అంటే చాలా ఇష్టం అంట వర్గానికి, మమ్మీకి. స్టార్ట్ చేయలేవు ఇంకా పల్లి పొట్టు తీస్తాం. ఇది తీస్తేనే చట్నీ వేయడానికి వస్తుందా? వెళ్తలేదా ఇట్లా అంటే? ఇట్లా అంటే వస్తాయి కదా. ఇట్లా అంటే కూడా వస్తాయి, ఇట్లా అన్నా కూడా వస్తాయి కదా. పోరా నా బ్రష్ చేసుకోపో. ఓకే పొట్టంతా పోయిన తర్వాత ఇంకా మిక్సీలో వేసుకోవాలి. నీట్గా అయినాయి. ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి ఉంది. ఇదేంటి ఇది? బ్లాక్ మాడిపోయిందా ఇది? అమ్మ కూరగాయలు కట్ చేస్తుంది ఇక్కడ. ఇప్పటికామా ఏం చేస్తున్నావు? కాలేదా దోశలు? ఓ తెస్తున్నాను. అద్దా పిల్లలు కూర్చోరు దోశలు తినడానికని. కారం లేని వేసినావా? వరకు కూడా వేయలేవా కారం? వరకు లైట్. అదే అదే ఓకే ఓకే. అది కూడా అంటే వేయలేవా? కారం ఉండొచ్చు అని. మెల్లగా బేటా, వేడిగా ఉందా? మెల్లగా నాన్న దగ్గరికి పెట్టుకో. వరం స్టిల్ దగ్గరికి పెట్టుకో. సూపర్ అయినాయి కదా దోశలు. సూపర్ మంచిగా నాన్న. వేడిగా ఉందా ఇట్లా? వారు ఏం వేడిగా లేదు. పెద్ద పెద్దగా చుంచుకొని అద్దుకొని తినాలి. అగో మమ్మీ దించుకుంటుంది అగో పెద్దగా అట్లా. మమ్మీలాగా పెద్దగా దించుకొని. మెల్ల బేటా. వెరీ గుడ్. బాగుందా? టేస్ట్ ఎట్లుంది చూపెట్టేవారు? సూపర్. నువ్వు ఎట్లుందమ్మా? సూపరా? ఇట్లా ఓకే. పుస్తే మంచిగా అనుకోము. టేస్ట్ బాగున్నాయిరా. వర దగ్గర కొంచెం తిన్నా. చట్నీ సూపర్ అయింది. దోశలు కూడా మెత్తగా మంచిగా అయినాయి. అమ్మా అన్నం తిన్నావా? దోశ తిన్నావా? ఆకలి అయితే లేదు కామా? టిఫిన్ చేస్తే ఎప్పుడైనా ఇంకా మధ్యాహ్నం తర్వాతనే అన్నం తినాలనిపిస్తుంది అమ్మా. తిన్నావారా నువ్వు? టిఫిన్ చేసిన రోజు ఇక మధ్యాహ్నం వరకు అన్నం తినాం కదా మనం. టిఫిన్ తినేది అందుకోసం అనే కదా. మార్నింగ్ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం 12 తర్వాత అన్నం తినాలి. మనము చేను పనులు చేయాలంటే టిఫిన్ తింటే మనకు సెట్ కాదు. ఎందుకంటే టిఫిన్ తింటే మళ్ళీ మధ్యాహ్నం తర్వాత అన్నం తినాలనిపిస్తుంది కదా. పని చేయడానికి ఓకే సరిపోదు. మామూలుగా ఖాళీ ఇంటి దగ్గర కూర్చోటప్పుడు ఏదైనా జాబ్ చేసేటోళ్ళు మామూలుగా ఖాళీ కూర్చునే వాళ్ళకైతేనే టిఫిన్ సెట్ అవుతుంది. మనకు సెట్ కాదు అన్నారు.
మెల్లగా మెల్లగా స్లోగా స్లోగా. స్వప్న అయితే వంట చేస్తుంది ఇప్పుడు. ఏంటిది పొయ్యి పైన? అన్నం పెట్టినావా? ఏం కర్రీ చేస్తావు ఇప్పుడు? పచ్చి పులుసు చేస్తావా? చింతపండు నానబెట్టిన. చింతపండు ఇది? ఓకే. అయికొచ్చిందా?